హాయ్ వెల్కమ్ టు విలేజ్ సిరీ కుకింగ్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా అంటే చాలా బెస్ట్ అయిన రెసిపీతోని మీ ముందుకు వచ్చానండి. చాలా అంటే చాలా బాగుంది. ఒక్కసారి ఈ విధంగా చేసామంటే వేడివేడిగా అన్నంలోకైనా సరే, చపాతీలోకైనా సరే, దోశలోకైనా సరే, ఇలా ప్రతి దానిలో కూడా టేస్ట్ చాలా అంటే చాలా బాగుంది. కానీ చేయడం కూడా అంత సింపుల్గా దీన్ని తయారు చేసుకోవచ్చండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈ రెసిపీ తయారవుతుంది. కానీ టేస్ట్ మాత్రం అద్భుతం అండి. ఎలా చేస్తే ఆ రుచి వస్తుందో, దాన్ని ఎలా చేయాలో ఒక్కసారి మన కిచెన్లోకి వెళ్ళి చూద్దాం. దాని గురించి ముందుగా మనం టమోటాలు తీసుకోవాలి. టమోటాలు నేను దాదాపు ఒక 10 టమోటాలు ఒకే సైజులో ఉండేటి, అది మంచి ఎర్రటి పండ్లు తీసుకున్నా అండి. అంటే అది కూడా మెత్తబడ్డాయి కాకుండా గట్టిగా ఉండేటి, మంచి కలర్ ఉండేటి పండ్లు తీసుకున్నా అండి. అంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఆ టైప్లో తీసుకుంటే. ఓకేనా? వీటిని ముందుగానే శుభ్రంగా కడిగి ఆ తర్వాత ఒక్కొక్క టమోటాని ఈ టైప్లో అండి 2 భాగాలుగా కట్ చేసి, ఈ తొడిం భాగంలో ఉండే ఈ గడ్డనైతే ఖచ్చితం ఇలా కట్ చేసి తీసేసేయాలి. ఓకేనా? ఈ విధంగా ప్రతి ఒక్క టమోటాను కూడా సేమ్ ఇదే విధంగానే కట్ చేసి తీసి ఒక ప్లేట్లో అయితే వేసి పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని ఇంకా వేరే ముక్కలుగా కోసే అవసరం లేదండి. సేమ్ ఇంతే ఈ విధంగానే కట్ చేసి రెడీ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి స్టవ్ మీద ఒక ప్యాన్ అయితే పెట్టేసుకోవాలి. పెట్టిన తర్వాత దాంట్లో దాదాపు ఒక 2 గంటలు ఆయిల్ వేసుకొని ఆ తర్వాత కొంచెం వేడెక్కనిచ్చి పొట్టు తీసిన వెల్లుల్లిపాయలండి ఒక గడ్డ వరకు వేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఓకేనా? ఆ తర్వాత వీటిని మనం సన్న మంట మీద బాగా మంచి కలర్ వచ్చేదాకా వీటిని వేగనిచ్చుకోవాలి. ఈ వెల్లుల్లిపాయల్ని ఈ టైప్లో సన్న మంట మీద ఇలా బాగా వేగనిచ్చి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ వెల్లుల్లిపాయల్ని తీసేసేయాలి. ఈ వెల్లుల్లిపాయలని తీసి ఒకటి బౌల్లో వేసుకోవాలండి, ప్లేట్లో కాకుండా ఒక బౌల్లో. ఓకేనా? వేసి అవి పక్కన పెట్టుకొని ఆ తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి రెడీ చేసి పెట్టుకున్న ఈ టమోటాలని ఇందులో పెట్టేసుకోవాలి. అంటే ప్రతి ఒక్క టమోటా ముక్కను కూడా ఇలా బోర్లా సేమ్ ఒకే విధంగా పెట్టుకోవాలండి. ఓకేనా? ఎట్టంటే వేస్తే సరిపోద్ది కదా అని అనుకుంటారు, కానీ అన్ని సేమ్ ప్రాసెస్లో ఫ్రై అవ్వాలి అంటే సేమ్ ఒకేలాగానే పెట్టాలండి. ఈ విధంగా పెట్టిన తర్వాత ఒక 2 నిమిషాలు 2 లేదా 3 నిమిషాలు అలా వేగనిచ్చి మళ్ళీ ఇలా అన్నింటినీ తిరగేసుకోవాలి. ఈ టైప్లో ఏంటంటే ప్రతి టమోటా ముక్కను కూడా ఇలా తిరగేసుకొని మనం బాగా ఫ్రై చేసుకోవాలండి. అప్పుడేమవుద్దంటే 2 వైపులా కూడా బాగా లోపల వరకు సూపర్గా అయ్యి ఫ్రై అవుతాయి. మళ్ళీ ఒక 2-3 నిమిషాల పాటు అలా మూత పెట్టేసి మళ్ళీ అలా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసిన తర్వాత మళ్ళీ ప్రతి ఒక్క టమోటా పీస్ను కూడా సేమ్ అదే విధంగానే ఇలా బోర్లా పెట్టేసుకోవాలి. ఓకేనా? ఈ టైప్లో అన్నింటినీ సేమ్ ఒకేలాగా చేసేసుకొని ఏదైనా ఒక పట్టకర లాంటి దాంతో ఈ టైప్లో ఈ టమోటాల మీద ఉన్న ఈ తోలు మొత్తాన్ని ఇలా పీల్ చేసుకోవాలి. ఈ విధంగా తోలు మొత్తాన్ని కూడా సింపుల్గా తీసేయచ్చండి. అంటే మనం ఈ టైప్లో మనం సేమ్ ఒకేలాగా ఫ్రై చేసాం కాబట్టి అన్నింటినీ, అందుకోసం అనేసి ఇలా సేమ్ ఒకేలాగానే సింపుల్గా తోలు వచ్చేస్తుందండి. ఓకే? ఆ టైప్లో ఈ తోలు అన్నింటికి కూడా శుభ్రంగా తీసేసుకొని ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ టమోటాలని ఒక 2 నిమిషాల పాటు అలా కాస్త వేగనిచ్చుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు టమోటాల మీద తోలు తీసినప్పుడు కాస్త నీరు శాతం ఉంది కదా, ఆ నీరు అన్నది కాస్త పీల్చుకొని ఇలా గట్టిగా రావాలి. ఓకేనా? ఈ టైపు వీటిని మనం బాగా ఫ్రై చేసుకొని ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి ఇందాక వెల్లుల్లిపాయలు వేసిన ఆ బౌల్లో ఈ టమోటాలని వేసుకోవాలి. ఇప్పుడు ఏదైనా ఒక ముద్దగం కానీ ఇలాంటిది కానీ తీసుకొని బాగా దీన్ని నలుపుకోవాలి. ఇంకా ముద్దగం తీసుకొని ఎనుపుకున్నా ఇబ్బంది ఏం లేదండి. కాకపోతే ఏంటంటే ఇది మెత్తగా గుజ్జులాగా ఈ విధంగా రావాలి. ఓకే? అది మంచి వేడి మీద ఉన్నప్పుడే కానీ చేసామంటే సింపుల్గా మెదిగిపోద్దండి. చల్లారిందంటే కొంచెం నార తాగుతుంది. అందుకోసం అనేసి వేడి మీదనే ఇలా మెత్తగా మనం ఎనుపుకొని పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ అయితే పెట్టుకొని దాంట్లో మరొక 2 గంటలు ఆయిల్ వేసుకొని దాన్ని వేడెక్కనిచ్చేసి తాలింపు గింజలు ఒక టేబుల్ స్పూన్ వేసుకొని వీటిని కొంచెం కలర్ మారనిచ్చి ఇప్పుడు కట్ చేసిన ఉల్లిపాయలండి, చిన్నవి అయితే 2, పెద్దదైతే 1 అలా చిన్నగా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. దీనికి ఏంటంటే బాగా సన్నంగా కట్ చేసుకుంటేనే రుచి బాగుంటుంది. ఇప్పుడు వీటిని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ ఇలా వేగనిచ్చుకోవాలి.
వేగిన తర్వాత ఇప్పుడు ఇందాక ఎనిపి రెడీ చేసి పెట్టుకున్న ఆ పేస్ట్ని ఇందులో వేసుకోవాలి. అంటే టమోటాలని బాగా గుజ్జులాగా ఎనిపాం కదండి, ఆ పేస్ట్ని వేసి ఈ ఆనియన్స్లో ఇప్పుడు కొంచెం వీటిని బాగా కలిపేసుకోవాలి. కలిపిన తర్వాత ఆ బౌల్లో కొద్దిగా నీళ్ళు పోసి ఆ నీటిని కూడా ఇందులో పోసుకోవాలి. అలా తొలిపి ఇందులో పోసుకునేసి దీన్ని కొంచెం బాగా మిక్స్ చేసి ఇప్పుడు కట్ చేసిన పచ్చిమిరపకాయలండి ఒక 2 లేదా 3, ఆ తర్వాత రుచికి సరిపడా సాల్టు, రుచికి సరిపడా పసుపు, ఇవి 2 వేసి కారం 1 టేబుల్ స్పూన్ అండి చాలు. ఎందుకంటే పచ్చిమిరపకాయలు కొన్ని ముక్కలు వేసాం కదండి, కారం 1 టేబుల్ స్పూను, ఇవి 2 కాంబినేషన్ స్పైసీ సరిపోద్ది. ఒకవేళ స్పైసీ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు కొంచెం వేసుకోవచ్చు. వేసిన తర్వాత ఒక 2-3 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసి ఆ తర్వాత లాస్ట్లో టచ్చింగ్ కొరకు కొద్దిగా గరం మసాలా వేసి కలిపి ఒక 2 నిమిషాలు అలా సన్నమంట మీద ఫ్రై అవనిచ్చి ఇప్పుడు కొత్తిమీరని శుభ్రంగా కడిగి కట్ చేసి మీదకించి అలా చల్లేసుకొని ఇలా బాగా కలిపేసుకోవాలి. ఆ కొత్తిమీర కూడా పూర్తిగా కరిగిపోయే విధంగా కలపకుండా మీడియంలో కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అది ఒక్కసారి ఆకారం టేస్ట్ చూసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు వేడిగా సర్వ్ చేసుకొని దేనిలోకైనా తిని చూడండి. టేస్ట్ మాత్రం అద్భుతం అండి. ఈ టైప్లో చేయండి. వేడిగా అన్నంలోకైనా, చపాతీలోకైనా, దోశలోకైనా ఇలా ప్రతి దానిలో కూడా టేస్ట్ చాలా అంటే చాలా బాగుందండి ఈ టమోటా బజ్జీ. ఓకేనా? ఈ ఆనియన్ టమోటాతోని ఈ టైప్లో బజ్జీ చేయండి. ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా నచ్చి తీరుతుంది. ప్రతి ఒక్కరు ట్రై చేయండి.